తెలిసిన వాక్య భాగాలే అయితే ఆ, అన్ని బైబిల్ స్టడీ అంతా ఒక చోట అవైలబుల్ గా ఉంటది యూట్యూబ్ లో ఎట్లా మనం ప్రచారం చేస్తున్నాం కాబట్టి అని వాటిని మరలా తెలిసినవైనా కూడా మరలా వాటిని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, అయ్యా మా మంచితనం, మా గొప్పతనం, మా అర్హత ఎంత మాత్రం కాదు నాయన. కేవలం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పాపులము, దుర్మార్గులము, అయోగ్యులమైన మా పట్ల గుర్తు లెక్కలో ఉండి ప్రభా ఈ అశోక్ బ్రదర్ కేజీఆర్ సిస్టర్ గృహంలో సంఘంగా మమ్మల్ని అందరినీ సమకూర్చి పాట ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యాల ద్వారా మీ నామాన్ని మయంపరుచుకున్నారు ప్రభా. స్తోత్రాలు. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభా, నేను అల్పుడను, అయోగ్యుడను, దేనికి పనికిరాని వాడిని, నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాట్లాడాలన్న మాటలే ప్రభా నా నోటి ద్వారా పలికించమని. ఈ మాటలు నీ వాక్యం ప్రభా, మరి అది నిష్ఫలముగా మరలా నీ వద్దకు మరలదని, అది ఆ వాక్యము కార్యం చేస్తుందని వాక్యంలో రాయబడింది. జీవము గల వాక్యం ప్రభా, మీరు సహాయం చేయండి. ఈ వాక్యము మరి ఇప్పుడు ప్రకటించబడుతుండగా అది నిష్ఫలముగా మరి ఉండకుండా అది ఫలించడానికి అనేక మంది హృదయాల్లో కార్యం చేయమని తండ్రి, మరి వాక్యం ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మేమందరం నీ వాక్యం మీద ధ్యానం ఉంచి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయమని, వాక్య ప్రకారం జీవించే కృపను దయచేయమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునే నామములో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు చిత్తం అయితే ఈరోజు లూకా సువార్త 16వ అధ్యాయము 14 నుంచి చివరి వరకు 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 16th chapter 14 to 31 verses. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 16th chapter 14 to 31 verses. అందరం కలిసి చదువుదాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుతుండగా, ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును, ప్రవక్తలను ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా దొరబడుచున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించుకోవటం సులభం. తన భార్యను విడనాడి మరి ఒకరిని వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుకున్నాడు. భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుకున్నాడు. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుక్కోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తన వ్రేలి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించింది, అలాగుననే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకుంటున్నాడు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజ్యాలకు, మాకును మీకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పారు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవాలని నిన్ను వేడుకొనిచున్నానని. అందుకు అబ్రహాము, వారి వద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలను వారు వినని ఎడల
మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినాను. యేసు ప్రభు వారు గత వారంలో మనం ధ్యానం చేశాం కదా, ద పారబుల్ ఆఫ్ అన్జస్ట్ స్టీవర్డ్, అంటే అన్యాయపు సిరి వలన ఆ స్నేహితులను సంపాదించుకోండి, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనమును మీరు ఎలా పొందుకుంటారు, ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు, సిరిని దేవుణ్ణి సేవింపలేరు అని చెప్పిన యేసుప్రభు వారి బోధ ఈ ధనాపేక్ష గల పరిసయ్యులకు నచ్చలేదు. నచ్చక వాళ్ళు ఏం చేశారు, అక్కడ రాయబడి ఉన్న మాట చూడండి 14వ వచనంలో, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుతుండగా అనేమాట కదా. అంటే దే బిగాన్ టు మాక్ జీసస్. యేసు ప్రభు సత్యమే చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఈజ్ ద ట్రూత్. ఆయన సత్యమైన మాటలు ధనమును గురించి ఆయన హెచ్చరించినప్పుడు, ధనాపేక్ష గురించి ఆయన హెచ్చరించినప్పుడు అది వాళ్ళకు పుచ్చుకుంది, వాళ్ళని గాయపరిచింది. కాబట్టి అలా గాయపరిచినప్పుడు వాళ్ళు దానికి అంగీకరించకుండా, అంటే వాక్యానికి చెవియొగ్గకుండా, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, మన ప్రవర్తన మార్చుకుందామని లేకుండా యేసు ప్రభు తిరిగి అపహసించడం ప్రారంభించారు. ఈ లక్షణం మనలో చాలా మందికి ఉంటుంది కదా. ఎప్పుడైనా సత్యం చెప్పినప్పుడు, ఒకవేళ మనం సత్యానికి విరోధంగా జీవిస్తున్నప్పుడు, మనం కూడా ఆ సత్యం చెప్పే అతన్ని, లేకుంటే పాస్టర్ కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళకు లోబడకుండా మనం వాక్యానికి విధేయత చూపించకుండా మనం కూడా అలాగే అపహసిస్తూ ఉంటాం. ఈ మెంటాలిటీ మనకు ఉంటుంది. కాబట్టి వాక్యం సత్యము. కాబట్టి వాక్యం ప్రకటించినప్పుడు మనము మనలో లోపాలు ఉంటే దిద్దుకోవాలి తప్ప మనం తిరిగి అపహసించే వాళ్ళంగా మనం ఉండకూడదు. లేకుంటే ఆ సేవకుడి మీద నిందలేసే వాళ్ళంగా, చెప్పిన అతని మీద మనం నిందలేసే వారంగా, అటువంటి స్వభావం మంచిది కాదు. వీళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటలు వాళ్ళకు పుచ్చుకొని ఆ ధనాపేక్ష కలిగిన వారు కాబట్టి వారు హృదయంలో నొచ్చుకున్నారు. వాళ్ళు నొచ్చుకున్నారని యేసు ప్రభు ఏమి ఆపలే, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు కదా ఆయన. చూడండి ఆ తర్వాత 15వ వచనంలో, వారు అపహసిస్తుండగా 15వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటున్నాడు. ఇంకో మాట చెప్తా ఉన్నాడు, వాళ్ళలో ఉన్న ఒక లోపాన్ని ఎత్తి చూపించాడు యేసు ప్రభు, వాళ్ళలో ఉన్న ధనాపేక్షను ఎత్తి చూపించాడు. రెండవది ఆయన ఇప్పుడు చేస్తున్న పని ఏమిటనంటే, మీరు ఎక్స్టర్నల్ విషయాలనే, అంటే ఆచారము, సాంప్రదాయాలు, లేదా దశం భాగం ఇవ్వడం, లేకుంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం, ఇటువంటి విషయాలకే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, అంటే మనుషుల ముందు మీరు ఘనంగా ఎంచబడుతున్నారు తప్ప దేవుడు హృదయాన్ని చూస్తాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అని ఇంకొక విషయం, వాళ్ళలో ఉన్న ఇంకొక లోపాన్ని యేసు ప్రభు వారు ఎత్తి చూపిస్తా ఉన్నాడు కదా. మీరు కేవలం బయట మనుషులకు కనపడాలని మాత్రమే మీరు రిలీజియస్ని ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, కానీ దేవుడు మతపరమైన మీ ఆచార వ్యవహారాలకు అట్రాక్ట్ అయ్యేవాడు కాదు. ఈ దేవుడు హృదయాన్ని చూసేవాడు. హృదయంలో ఏముంది, హృదయంలో మీరు సరిగా ఉన్నారా లేదా అనే విషయాన్ని చూస్తాడు అనే మాటని చెప్తా ఉన్నాడు. మీరు మనుషుల ముందు, ఆ శాస్త్రుల పరిచయాల గురించి అదే కదా, అందుకే యేసు ప్రభు వారు వాళ్ళను ఖండించినట్టుగా ఎవరిని ఖండించాల, ఎందుకంటే దే ఆర్ హిపోక్రైట్స్, వారు వేషధారులు. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు, అంటే మీ లోపలంతా కుళ్ళుంది, మీ లోపలంతా ఎముకల వాసన ఉంది, మీ లోపలంతా శవంలాగా కంపు కొడుతా ఉన్నారు, కానీ బయటికి మాత్రం సున్నం కొట్టిన సమాధులు ఏ విధంగా శృంగారంగా బయటికి కనబడతాయో అందంగా, అలా ఉంది మీ జీవితం. అంటే మీరు హృదయాన్ని గురించి పట్టింపు లేదు, మీరు బయట మనుషులకు మాత్రం మంచిగా కనపడాలని కోరుతున్నారు అని అన్నాడు. ఇది చాలా డేంజర్ థింగ్. మనం కూడా అంతే, మన భక్తి, మన విషయాలు, మన క్రైస్తవ జీవితం అంతా మనం కూడా వాళ్ళలాగా బహిరంగంగా బయటికి కనపడితే చాలని హృదయాన్ని పట్టించుకోము. బట్ దేవుడు బహిరంగంగా మనం చేసే విషయాలను కేర్ చేసేవాడు కాదు, మన దేవుడు హృదయాన్ని చూసే దేవుడు అనే విషయం. ఇక్కడ నాకు బాగా భయం కలిగించిన ఒక మాట ఏంటంటే, ఈ వచనంలో మనందరం దృష్టి పెట్టాలి, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటున్నాడు కదా. అంటే మనుషులు దేన్ని, ఈ లోకంలో ఉండే మనుషులు దేన్ని ఘనంగా ఎంచుతారో అది దేవుడి దృష్టికి అసహ్యం అంట. అసహ్యం అంటే అబామినేషన్ కదా. అబామినేషన్ అంటే ఇంకా దానంత వికృతి ఇంకొకటి లేదు. అక్కడ వాడిన పదం మనం ఆలోచిస్తే వామిటింగ్ వస్తుంది. అసహ్యం అంటే
మరి దాన్ని చూసినప్పుడు మనకి ఏదైనా హేయమైనది చూసినప్పుడు వామిటింగ్ వస్తుంది కదా, అట్లా మనుషులు ఘనంగా ఎంచేవి దేవునికి అట్లాంటి అసహ్యాన్ని కలగజేస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడేదంటే, ఈ లోకంలో మనుషులు ఘనంగా ఎంచేది ఏంటంటే ఆస్తిని. ఆస్తిపాస్తులు ఉంటే ఈ లోకం ఘనంగా ఎంచుతుంది, వాళ్ళకి సలాం కొడుతుంది, వాళ్ళని గౌరవిస్తుంది. అది దేవుడి దృష్టికి అసహ్యం. మనము అందుకని దాన్ని కలిగి ఉండడానికి మనం ప్రయాసపడకూడదు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కావలసినంత సంపాదించుకో, కావలసినంత దాచిపెట్టి, అంతేగాని దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే వెల్త్ అనేది దేవుడికి అసహ్యమైంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత స్టేటస్ ఈ లోకంలో, అంటే ఒక పదవిలో ఉంటే, ఒక స్థాయిలో ఉంటే ఈ లోకం గౌరవిస్తుంది. అది దేవుని దృష్టికి అసహ్యము. అంటే మనుషులు ఘనంగా ఎంచేది, మనుషులు ఒక పదవిలో ఉన్న వాళ్ళు రాగానే వాళ్ళు లేచి కూర్చేసి కూర్చోబెడతారు కదా, వాళ్ళు ఘనంగా ఎంచుతారు. కానీ అది దేవుని దృష్టికి అసహ్యము. వెల్త్, స్టేటస్, పవర్ కదా, అధికారాన్ని కూడా సలాములు కొడతారు ఈ లోకంలో, అది ఘనంగా ఎంచుతారు. అది దేవుని దృష్టికి అసహ్యము కదా. అవుట్వర్డ్ రిలిజియన్, బయటికి మాత్రమే ఆ అందరి ముందు మన భక్తిని కనపరుచుకోవడం కదా. చర్చిలో మనం అసలు చర్చిలో మన ప్రవర్తన ఎవరైనా చూసి ఆ మనల్ని బయట మనం మాట్లాడేది, ఆఫీసులో మనం మాట్లాడేది, ఆఫీసులో మనం బిహేవ్ చేసే విషయాలు చూస్తే ఈ రెండు చాలా కాంట్రాడిక్టరీగా ఉంటాయి కదా. అంటే అట్లా, అంటే ఒరిజినల్ గా ఉండాలి మనం ఎక్కడున్నా. మనం మా జాక్పునే అంకుల్ అంటాడు, నీలో లేని భక్తి నువ్వు నటిస్తున్నావు అంటే నువ్వు వేషధారివి అని అంటాడు. నువ్వు ఎట్లా ఉంటావు అట్లాగే ఉండు, లోపల ఎట్లుందో అట్లానే బయటికి కనపడు. అంతే తప్ప లోపల ఉన్న దాన్ని కప్పెట్టి నువ్వు బయటికి ఇంకొక రకంగా నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవద్దు. భక్తిపరురాల్లాగా, ప్రార్థనా పరుడులాగా, వాక్యం బాగా చదివేవాళ్ళలాగా. అది ఆ అవుట్వర్డ్ దాన్ని జనాలు ఇష్టపడతారు. అబ్బా ఈమెంత బయట నుంచి చూసి మన భక్తిని బయట నుంచి చూసి అబ్బా ఈయనంత భక్తిపరుడు, ఈమెంత భక్తిపరురాలు అని అంటారు. అది మనుషుల దృష్టిలో ఘనం, అది దేవుని దృష్టికి అసహ్యము అని చెప్తా ఉన్నాడు కదా. పాపులారిటీ, అపీరెన్స్, మనం బాగా కనపడాలి అందరికీ అని మనం కోరుకుంటా ఉంటాం. బాగా కనపడితే మెచ్చుకుంటారు మనుషులు కదా. బాగా కనపడొద్దని చెప్పట్లే, కానీ అది అంటే మనుషులు ఏదైతే ఘనంగా ఎంచుకుంటారో దాన్ని దేవుని దృష్టికి అసహ్యం అనే విషయాన్ని మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి కదా. దేవుడి హృదయం ఏంటి, దేవుడు ఏం చూస్తాడు అసలు మనిషిలో అనే విషయాన్ని చూస్తే, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది. 1 సమూయేలు 16:7 సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. అయితే 1 సమూయేలు 16:7, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని కదా. అంటే దేవుడు మొదటి నుంచి కోరుకునేది మనలో ఏంటంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి మనలో. పైకి మనం భక్తి పరులుగా కనపడడం కాదు, లోపల నుంచి మనం మారాలి. దేవుడు కోరుకునేది అదే. ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినా, లేకపోతే ఆయన ప్రవక్తలతో మాట్లాడినా, మొదటి నుంచి ఆయన బైబిల్ రాయించిన, ఆయన మాట్లాడినా, ఆయన రివీల్ చేసుకున్నా, యేసు ప్రభు చెప్పిన, పాత నిబంధన చెప్పిన, ఎవరైనా చెప్పేది ఏంటంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి మనలో. మన లోపల నుంచి మనం మార్చబడాలి కదా. అందుకే మరి చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు అయ్యా భోజనం చేస్తున్నారు అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది శిష్యుల మీద. అప్పుడు ఆయన ఏమన్నాడు, అరే బయట నుంచి లోపలికి పోయేది చేతులు కడుక్కోకుండా, ఒకవేళ తిన్నరే అనుకో, చేతులు కడుక్కోకుండా తినమని చెప్పలే, ఒకవేళ తిన్నరే అనుకో, తింటే బయట నుంచి లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, అది బయటికి వెళ్ళిపోతుంది, బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ హృదయంలోంచి వచ్చేది ఉన్నవే అవే మనిషిని అపవిత్రపరుస్తాయి. దురాలోచనలు, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ హృదయంలోంచి వస్తాయి అనండి. అంటే గాడ్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ హార్ట్. అందుకే మీకు నూతన హృదయం ఇస్తాను, నేను కొత్త హృదయాన్ని ఇస్తాను, రాతి గుండెని తీసేసి మీకు మాంసపు గుండెని ఇస్తాను అని దేవుడు పదే పదే, మీరు మనసు మారి నూతనం అవ్వటం వలన రూపాంతరం చెందండి అని బైబిల్ మనకు పదే పదే చెప్తున్న మాట ఏమిటంటే, గాడ్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ హార్ట్, నాట్ అవుట్వర్డ్ రిలీజియాసిటీ. బయట రిలీజియాసిటీ కాదు, దేవుడు మన హృదయాన్ని చూస్తా ఉన్నాడు. కాబట్టి హృదయంలోంచి మార్పుని మనం ఆశించే వారంగా, హృదయంలోంచి మార్పును కోరుకునే వారంగా, ఒకవేళ అలా లేకపోతే అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా నన్ను ట్రాన్స్ఫార్మ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, నన్ను లోపల నుంచి మార్చు ప్రభువా అని చెప్పి మనం లోపల నుంచి మనం మారడానికి
ఇష్టపడే వారంగా ఉండాలి. కాబట్టి ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అనే విషయాన్ని మనం ఎప్పుడు హృదయంలో మనం భద్రపరచుకోవాలి. ఆ తర్వాత వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే 16వ వచనంలో ఈ విధంగా అంటా ఉన్నాడు, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది, ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా త్వరబడుచున్నాడు అని అంటా ఉన్నాడు కదా. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలను ఉండిరి అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను వరకు లా ఉంది, ప్రాఫిట్స్ ఉన్నారు అని అంటా ఉన్నాడు. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంతా దే పాయింటెడ్ టు జీసస్ క్రైస్ట్. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఏం చెప్తా ఉంది? లా కానీ ప్రాఫిట్స్ కానీ ఏం చెప్పారు? లా చెప్పేది ఏంటి? పాపానికి పరిహారంగా రక్తం చిందించబడాలని ధర్మశాస్త్రం చెప్తుంది. సో ఆ రక్తం చిందించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అంటే లా ఈజ్ పాయింటింగ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. నన్ను నా వైపు చూపిస్తుంది లా. మీ ప్రవక్తలందరూ నా గురించి మాట్లాడారు, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా నా గురించి మాట్లాడారు అంటిల్ జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంది. ఎందుకంటే మెస్సియా నేను వచ్చాను, లోక రక్షకుడిగా నేను ఈ లోకంలోకి వచ్చాను. కాబట్టి జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచి చెప్పిన మాటలు ఏంటి? దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పారు కదా. సో అప్పటి వరకు ధర్మశాస్త్రము, లా, ప్రవక్తలు నన్ను పాయింట్ చేశారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను నుంచి నేను, బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాం అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ప్రతివాడు ఈ రాజ్యములో బలవంతంగా జొరబడుచున్నారు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ కాలం నుంచి యేసు ప్రభు ఆ దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తా ఉన్నప్పుడు ట్యాక్స్ కలెక్టర్స్, సిన్నర్స్, పూర్ పీపుల్ వర్ ఈగర్లీ లీవింగ్ దేర్ ఓల్డ్ లైఫ్స్ టు ఫాలో గాడ్. వాళ్ళ పాత ఆచారాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు బలవంతంగా దేవుని రాజ్యంలోకి చొరబడుతున్నారు అని అంటా ఉన్నాడు. అంటే వాళ్ళ పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత జీవితాలు మార్చుకొని దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు అనే విషయాన్ని చెప్పాడు. అంటే దే ఆర్ బ్రేకింగ్ దేర్ సోషల్ రిలీజియస్ బ్యారియర్స్ తెంచి దేవుని రాజ్యంలోనికి వస్తా ఉన్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో రాయబడ్డ మాట మనం చూసినట్లయితే 17వ వచనంలో, ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవట కంటే ఆకాశము భూమియు గతించిపోవట సులభము అని అంటా ఉన్నాడు. అంటే నేను వచ్చి ఏదో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి ధర్మశాస్త్రాన్ని అబాలిష్ చేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని తప్పుగా నేను నిర్ధారిస్తున్నాను అని చెప్పట్లా. ఏమంటా ఉన్నాడు? న్యూ ఎరా బిగిన్ అయింది అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అబాలిష్ అయిందని కాదు, అందులో ఒక్క అక్షరం కూడా తప్పిపోదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను. మనం ఇంకా ఒక లోతుగా మనం అధ్యయనం చేస్తే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించి నెరవేర్చిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ యేసు ప్రభువే కదా. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని పాటించి నెరవేర్చడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి నేను న్యూ కింగ్డమ్ ఎరా స్టార్ట్ అయింది అని అంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి, ధర్మశాస్త్రాన్ని తప్పుపడడానికి రాలేదు. నేను ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఇప్పుడు మరలా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాను అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే ఆ తర్వాత 18వ వచనంలో ఒక స్ట్రేంజ్ టర్న్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతా ఉన్నాడు? అప్పటిదాకా ధర్మశాస్త్రం గురించి, దేవుని రాజ్య సువార్త ప్రకటన గురించి చెప్పిన తర్వాత తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుతున్నాడు, భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకున్నవాడు వ్యభిచరించుతున్నాడు అని అంటా ఉన్నాడు. ఏంటిది లింకు? ఇప్పటిదాకా ధర్మశాస్త్రం గురించి మాట్లాడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానని చెప్పి ఇప్పుడు మళ్ళీ భార్యాభర్తల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనకు అనిపిస్తుంది కదా. ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే పరిసయ్యులతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఫస్ట్ ఏమో మీరు ధనాపేక్ష కలిగిన వారు అని వాళ్ళని హెచ్చరించాడు. తర్వాత ఏమో అవుట్వర్డ్ రిలీజియాసిటీని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు అని వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. మళ్ళా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని పెట్టి. ధర్మశాస్త్రాన్ని మీరు పాటించట్లేదయ్యా, నేను పాటిస్తా ఉన్నా. ధర్మశాస్త్రాన్ని మీరు మార్చారు. ఏమని మార్చారు? పరిసయ్యులు డైవర్స్ తీసుకోమని చెప్పేవాళ్ళు. డైవర్స్ అసలు లేదు, క్రిస్టియన్ మ్యారేజ్ లో దెర్ ఇస్ నో డైవర్స్ కదా. మీరేం చేస్తా ఉన్నారు? అసలు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ పరిసయ్యుల కాలంలో మీరు లేనందుకు దేవుడికి వందనాలు చెప్పాలి. పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే డైవర్స్ ఎప్పుడు తీసుకోమని చెప్పేవాళ్ళంటే ధర్మశాస్త్రంలో లేదు, మార్చి
ఏమని చెప్పేవాళ్ళంటే, వినండి బాగా, దేవునికి వందనాలు చెప్పాలి మీరంతా, ఇక్కడ కూర్చున్న పెళ్ళైన ఆడవాళ్ళంతా, ఇక్కడ కూర్చున్న ఈ జనరేషన్ అంతా. పరిచయాలు ఏమని మార్చి చెప్పేవాళ్ళంటే, అన్నం మార్చినా స్పాయిల్ చేసినా డైవర్స్ ఇవ్వచ్చు భార్యకి. పరిచయాలు రాసింది అది. స్పీకింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ, భర్తను అగౌరవంగా మాట్లాడితే డైవర్స్ ఇచ్చేయచ్చు. నాట్ ప్లీజింగ్ టు హస్బెండ్, భర్తకు సంతోషం కలిగించకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు. ఆర్గ్యూయింగ్ టూ మచ్, ఎక్కువగా వాదోపవాదాలు చేస్తే డైవర్స్ ఇచ్చేయచ్చు. నాట్ బీయింగ్ అట్రాక్టివ్ ఎనీమోర్, ఇంకా అందంగా కనపడకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు. హస్బెండ్ ఫైండింగ్ అనదర్ ఉమెన్ మోర్ బ్యూటిఫుల్ దాన్ వైఫ్, ఇంకొక ఆమె పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ఆమె అందంగా కనపడితే భార్యకు విడాకులు ఇచ్చేయచ్చు అని రాసిండు. మీరు అలా చేస్తున్నారు, నేను అలా కాదు. నేను అదే చెప్తున్నా, డైవర్స్ లేదు. డైవర్స్ తీసుకొని పెళ్లి చేస్తే వ్యభిచారం చేసినట్టు. నేను అదే చెప్తాను. అంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, మీరు పాటించట్లే. మీరు తూట్లు పడుస్తా ఉన్నారు ధర్మశాస్త్రానికి. నేను పాటించడానికి ఈ భూమి మీదకి వచ్చానని యేసుప్రభువు వారు చెప్తా ఉన్నాడనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే అని చెప్పా, మనం పరిచయాల కాలంలో లేరు కాబట్టి మనందరం దేవుడికి వందనాలు చెప్పాలి కదా. సో ధనం గురించి హెచ్చరించాడు యేసుప్రభువు వారిని. ఆ తర్వాత అవుట్వర్డ్ రిలీజియస్ గురించి హెచ్చరించాడు. ధర్మశాస్త్రాన్ని పాటించే విషయం కూడా వారిని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత ఇప్పుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు కదా. మీరు అవుట్వర్డ్ రిలీజియాసిటీని పాటిస్తా ఉన్నారు, మీరు ధనాన్ని నమ్ముకున్నారు. మీరు ధనాన్ని నమ్ముకొని అవుట్వర్డ్ రిలీజియస్ పాటించే వాళ్ళ గతి ఎలా ఉండబోతుందో చెప్తాను చూడండి అని ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. అది 19 నుంచి 31 వచనాల్లో మరి ఆయన మనందరికి తెలుసు, ద పారబుల్ ఆఫ్ రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. ధనవంతుడు లాజరు ఉపమానాన్ని వారి అంతం ఎలా ఉండబోతుంది, ధనవంతులు అంతం ఎలా ఉండబోతా ఉంది, అవుట్వర్డ్ రిలీజియస్ గా ఉండే వాళ్ళ అంతం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వారికి చెప్పడానికి ఆయన ఈ ధనవంతుడు లాజరు ఉపమానాన్ని చెప్పాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చాలా మంది ఈ ప్రపంచంలో పరలోకం ఉందని నమ్ముతారు కానీ నరకం ఉందంటే నమ్మరు. ఇప్పుడు సర్వే చేసినా కూడా క్రైస్తవులు కూడా చాలా మంది పరలోకం ఉందని నమ్ముతున్నామంటే మేము నమ్ముతున్నాం అంటారు, నరకం ఉందని నమ్ముతున్నామంటే చాలా మంది సందిగ్ధంలో ఉంటారు, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అని బార్డర్ లైన్ లో ఉంటా ఉంటారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లేఖనాల ఆధారంగా, బైబుల్ ఆధారంగా యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరలోకం కంటే ఎక్కువగా నరకం గురించే మాట్లాడాడు కదా. పరలోకం గురించి కొద్దిగా మాట్లాడాడు, నరకం గురించి విస్తారంగా మాట్లాడాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంటే యేసు ప్రభు నరకం గురించి విస్తారంగా మాట్లాడాడు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి అవర్ కన్సర్న్ కదా, మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ అండ్ ఇంపార్టెంట్. యేసు ప్రభు అంతగా నరకం గురించి మాట్లాడాడు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే విషయాన్ని, నరకం గురించి మనం కూడా ఆలోచించవలసిన అవసరత ఉంది. యేసు ప్రభు నరకం గురించి మాట్లాడినంతగా అపోస్తులు మాట్లాడలే, ప్రవక్తలు మాట్లాడలే, బైబిల్లో ఇంకెవరు మాట్లాడలే, యేసు ప్రభువే మాట్లాడండి ఎక్కువగా. ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే, ఎవరైనా మాట్లాడితే మనం నమ్మడానికి నమ్మకపోవడానికి అవకాశం ఉంటుందేమో కానీ యేసు ప్రభు మాట్లాడితే ఖచ్చితంగా నమ్మాల్సిందే కదా. కాబట్టి అంటే ఎవరైనా చెప్పగలిగిన అర్హత ఎక్కువగా ఉన్న వాళ్ళు చెప్తే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అందుకే ప్రాముఖ్యమైన ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయనతో చెప్పిస్తే మంచిది అని మనం అనుకుంటా ఉంటాం చాలాసార్లు. అట్లనే యేసు ప్రభు వారు కూడా శిష్యులు మాట్లాడలేదు దాని గురించి, ప్రవక్తలు మాట్లాడలేదు, కానీ యేసు ప్రభువే మాట్లాడినాడు. యేసు ప్రభువే మాట్లాడినాడు అర్థం ఏంటంటే, ఆయనే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి, ఆయనే దేవుడు కాబట్టి, ఆయనే మాట్లాడాడు కాబట్టి దాని మీద మనం ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాలి, దాన్ని నమ్మాలి అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యేసు ప్రభు హెల్ గురించి మాట్లాడిన మాటలు మనం నమ్మకపోతే, ఆయన మాట్లాడిన ఏ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, ఏ మాటలకి అంత విలువ లేదు. ఆయన నరకం గురించి మాట్లాడాడు, నరకం ఉందని చెప్పాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన మాటలు నమ్మాల్సిందే, నరకం ఉంది అనే విషయంలో మనం ఒప్పించబడాల్సిందే అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సాధారణంగా ఎందుకు క్రైస్తవులు నరకం ఉందంటే నమ్మరు అని అంటే 2 రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు నరకాన్ని నమ్మరంటే, వీ డోంట్ అండర్స్టాండ్ రియల్లీ అబౌట్ ద పర్ఫెక్ట్నెస్ అండ్ హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు ఎంత పర్ఫెక్టు అనే విషయం మనకు అర్థం కాలే.
అందుకనే మనం నరకాన్ని చాలా మంది నమ్మరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, అండ్ వీ ఆల్సో డోంట్ హ్యావ్ క్లూ అబౌట్ సిన్ఫుల్నెస్ ఆఫ్ అవర్ సిన్. పాపం అంటే మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం కదా, అంత తేలిగ్గా తీసుకునేది కాదు పాపం కదా. పాపం అనేది అంత తేలిగ్గా తీసుకునేది కాదు. ఎందుకనంటే ఆ మాట చేత ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, ఇంత పెద్ద విశాల విశ్వాన్ని, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి సృష్టించిన దేవుడు మాట చేత మనకి రక్షణ ఇవ్వలే. దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి ఆఖరి రక్తం పొట్టు వరకు ఆయన కార్చవలసి వచ్చింది. అంటే దాంట్లో సీరియస్నెస్ ఆఫ్ సిన్ ని మనం అర్థం చేసుకోవాలి. సీరియస్నెస్ ఆఫ్ సిన్ మనకు అర్థమైతే అప్పుడు నరకం ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందువల్ల మనం హెల్ని నమ్మాలి, పరలోకాన్ని నమ్మినంతగా నరకాన్ని కూడా నమ్మాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే ఈ ఈ ఉపమానంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, కొంతమంది ఏమో ఇది ఉపమానం అంటారు, కొంతమంది ఏమో ఇది నిజంగా జరిగిన స్టోరీ అంటారు. ఏదైనా కానీ దాని గురించి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవ సంఘ చరిత్రలో. ఇది కొంతమంది నిజంగా జరిగింది అని అంటారు, జరిగిందే చెప్పింది అని అంటారు, కొంతమంది ఏమో ఇది కేవలం ఉపమానం అని అంటారు. ఏమైనా కానీ యేసు ప్రభు చెప్పాడు, అది ఉపమానం కానీ అది లేదా స్టోరీ నిజంగానే జరిగింది కానీ దాని గురించి దాంట్లోకి మనం వెళ్ళట్లా, ఆ డిస్కషన్లోకి. యేసు ప్రభు చెప్పాడు కాబట్టి దీంట్లో ఉన్న ప్రతి అక్షరము, ప్రతి మాట, ప్రతి పదం కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా దీన్ని మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఈ ఉపమానంలోనికి వెళ్దాం. ఈ ఉపమానం నుంచి ఏం నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో చాలా ధనవంతుడు కదా. He made an extravagant display of his wealth. He dressed like a king every day, wearing purple. పర్పుల్ ధరిస్తా ఉన్నాడంటే రాజులు ధరిస్తారు అలా. అంటే ఈయన చాలా ధనవంతుడు, ప్రతిరోజు రాజులాగా జీవిస్తా ఉన్నాడు, డబ్బు ఎక్స్ట్రావగెంట్ గా ఖర్చు పెడతా ఉన్నాడు. ఈ లోకం దృష్టిలో సర్వోత్కృష్టమైన ఆడంబరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ధనవంతుడు ఆయన. ఈయన కాంట్రాస్ట్ గా మరి ఈ స్టోరీలో రెండో వ్యక్తి పేరు లాజరు. ఈయన హీఈస్ మోర్ దాన్ ఏ బెగ్గర్ కదా. హీ హ్యాస్ నో హౌస్, ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు, నో బ్యాంక్ అకౌంట్, నో పెన్నీ, నో ఫుడ్, నో హెల్త్. ఇంకా పైగా ఆయన గురించి వర్ణిస్తూ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి అని అన్నాడు కదా. అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంతకన్నా దరిద్రుడు ఈ ప్రపంచంలో లేడేమో అన్నట్టుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంత గొప్ప సర్వోత్కృష్టమైన జీవితాన్ని, ఆడంబరమైన జీవితాన్ని గడిపేవాడు లేడేమో అన్నట్టుగా ఒకడున్నాడు. ఇద్దరు గురించి చెప్తా ఉన్నాడు కదా. సో ఈ ఈ బెగ్గర్ లాగా జీవిస్తున్న లాజరు పరిస్థితి ఏంటంటే, కొంతమంది ఆయన మీద దయ చూపించి ఈ ధనవంతుడి డంప్ యార్డ్ దగ్గర అతన్ని తెచ్చి పడేసిండ్రు. ఎందుకనంటే ధనవంతుడు కాబట్టి. ఆ ధనవంతుడి డంప్ యార్డ్ లో కూడా ఏమన్నా కొంచెం రొట్టె ముక్కలు, ఆహారము, మాంసం దొరికితే కొంత ఎక్కువ కాలం బ్రతకొచ్చేమో ఈ భూమి మీద అని ఎవరో దయదలిచి అతను తీసుకొని వచ్చి అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయిండ్రు. ఆ డంప్ యార్డ్ దగ్గర ఆ ధనవంతుడు ఇంటి పక్కనే ఉంటున్నాడు, ఆ చెత్త పడేసే చోట. ఆ చెత్త తీసుకొని తిని బ్రతుకుతా ఉన్నాడు ఈయన. ఈ విధంగా ఉంది వీళ్ళిద్దరి జీవితాలు. అయితే ఆ తర్వాత మనం ఈ స్టోరీలో ఇంకొంచెం ముందుకు పోతే, వన్ డే బెగ్గర్ డైడ్. ఒకరోజు ఈ ఈ లాజరు చనిపోయినాడు. లాజరు అని చెప్పబడే ఆయన, దరిద్రుడుగా జీవిస్తున్న ఆయన చనిపోయాడు. చనిపోగానే మరి బహుశా ఆయన్ని ఆ గ్రామ పంచాయతీ లేకపోతే అప్పుడుండే మున్సిపల్ స్టాఫ్ ఎవరైనా వచ్చి ఆయనకేం బాక్సులో పెట్టి ఉంటారు ఆయన్ని. ఆయనకేం ఫ్యూనరల్ సర్వీస్ కూడా జరిగి ఉండదు, ఆ మెమోరియల్ సర్వీస్ కూడా అంతకంటే జరిగి ఉండదు. ఆయన ఒక కుక్కల్లో కలిసిపోయి ఒక కుక్కలాగా ఆయన జీవిస్తా ఉన్నాడు కాబట్టి బహుశా ఆయన కాళ్ళకు తాడు కట్టి లాక్కొని తీసుకొని పోయి ఆ యెరూషలేం బయట గెహెనే అని ఉంటది. అంటే అక్కడ ఎప్పుడు మండుతా ఉంటది, మంటలు మండుతా ఉంటాయి. అంటే డంపింగ్ యార్డ్ ఉంటుంది ఒకటి, ఆ డంపింగ్ యార్డ్ లో మంట పెడతారు, ఎప్పుడు దాంట్లో మండుతా ఉంటాయి. చచ్చిపోయిన కుక్కల్ని, చచ్చిపోయిన దిక్కులేని శవాల్ని దాంట్లో వేస్తూ ఉంటారు. సగం గాలిన శవాలను కుక్కలు వచ్చి లాగి పీక్కొని తింటా ఉంటాయి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన తీసుకుపోయి అక్కడ వేసి ఉంటారు కదా. అయితే ధనవంతుడు లాజరు చనిపోగానే ఆయన గురించి రాయబడ్డ మాట ఏమిటనంటే కదా, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు
ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అంటే ఆయన చనిపోగానే దేవదూతలు వచ్చారంట ఆయన్ను ఎస్కార్ట్ చేయడానికి. ఆయన చనిపోగానే ఎస్కార్ట్ చేసి ఆయన తీసుకుపోయి అబ్రహాము ఉన్న ప్లేస్ లో ఉన్నాడు. ఆయన అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి చాలా మంది ఎంత నిజమో తెలియదు. మరి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న కూడా చెప్తా ఉంటాడు, వాళ్ళ అత్తగారు చనిపోతున్నప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న ఆయన పక్కనే ఉన్నాడంట. పక్కనే ఉండి అక్కడి నుంచి ఆయనకు తెలిసిన దేవుని సేవకుడికి ఫోన్లో మాట్లాడి, ఇట్లా మా అత్తగారి పరిస్థితి ఇట్లా ఉంది, ఇప్పుడు దాకా బాగానే ఉంది, అమెరికాలో ఉన్న కూతురుతో మాట్లాడింది, కొడుకుతో ఎవరితోనో మాట్లాడింది, ఇక ఆ మంచం మీద పడిపోయి గాస్పింగ్ చేస్తా ఉంది, నాకెందుకో భయం అవుతుంది అన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్న అవతల ఫోన్లో ఉన్న వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, ఎడ్వర్డ్ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, సమ్ ఏంజల్స్ ఆర్ ఐఎమ్ ఏబుల్ టు సీ సమ్ ఏంజల్స్ ఇన్ యువర్ అత్తగారు రూమ్ లో ఉన్నారు, అత్తగారు చనిపోతారు కొద్దిసేపటికి, ఆమెను తీసుకుపోవడానికి ఏంజల్స్ వచ్చారు అని చెప్పాడు. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ నాట్ 100% అది నిజమని నేను చెప్పట్లే, అంటే బైబిల్లో రాయబడలేదు, బైబిల్లో రాయబడింది కాబట్టి అది నిజం, అది నిజమా కాదో తెలియదు. కానీ ఆ విశ్వాసం చనిపోతే ఏంజిల్స్ వచ్చి పరలోకానికి తీసుకుపోతారు మనల్ని అనేది ఒక బ్యూటిఫుల్ థాట్ కదా, ఒక అద్భుతమైన విషయం. లాజరు విషయంలో జరిగింది అని బైబిల్లో రాయబడింది కదా. సో బహుశా అట్లా జరుగుద్దేమో, ఐ డోంట్ నో కంప్లీట్ గా. అయితే లాజరు చనిపోయినప్పుడు మరి దేవుడి దూతలు వచ్చి అబ్రహాం రొమ్మున ఆనుకుంటకి తీసుకుపోయినారు, ఎస్కార్ట్ చేసినారు అనేది ఒక మహిమాన్వితమైన సంగతి. మేబీ ఇట్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీబడి, ఐ డోంట్ నో. ఆ విషయంలో బైబిల్ ఆ విధంగా రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఇక్కడ ఒక ప్రశ్న, ఈ ఉపమానంలో మనందరికి వచ్చే అనుమానం ఏంటంటే, లాజరు యేసుప్రభుని నమ్ముకున్నాడని ఎక్కడుంది, ఆయన ఎట్లా పరలోకానికి వెళ్ళిపోయినాడు అని ఒక డౌట్ వస్తుంది మనకి కదా, అక్కడ ఏం వివరంగా రాయబడలేదు కదా అని. నేను ఈ డౌట్ లో ఉండి ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, లాజర్ ఎక్కడికి పోయిండు, అబ్రహాం ఉన్న చోటికి పోయిండు. అబ్రహాము ఎవరు అసలు, అబ్రహాం పేరేంటి, విశ్వాసులకు తండ్రి కదా. సో ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే అక్కడికి వెళ్తారు కదా, అంటే ఆయన ఉన్న ప్లేస్, ఆయన విశ్వాసం ఉంచి అక్కడికి వెళ్ళినాడు కాబట్టి. సో లాజర్ కూడా అక్కడికి వెళ్ళినాడంటే దాని అర్థం ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది, లాజర్ కూడా యేసు ప్రభువునందు లేదా మన దేవుడి యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి విశ్వాసులు ఎక్కడికి వెళ్తారో అక్కడికి ఆయన లాజరు తీసుకొని పోబడ్డాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఆయనని కొనిపోయారు, అక్కడ పరలోకానికి వెళ్ళిపోయినాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మీన్ వైల్ ఈ ఎక్స్ట్రీమ్ రిచ్ మ్యాన్ ఆల్సో డైడ్, ఈ ధనవంతుడు కూడా చనిపోయినాడు కాబట్టి ఆయనకి అసలు బరియల్ అద్భుతంగా జరిగి ఉండొచ్చు. డబ్బులు ఉన్నాడు, కోటీశ్వరుడు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఉండొచ్చు, ఆ ఊర్లో ఉన్న పాస్టర్లు అందరూ వచ్చి ఉండొచ్చు. ఆ రోజుల్లో ఒక డిగ్నిఫైడ్ బరియల్ జరిగి ఉండొచ్చు ఆయనకి, ఆయన మంచి పెట్టెలో పెట్టి ఉండొచ్చు, ఆయనకు మంచి కోట్ వేసి ఉండొచ్చు, ఆయనకి ఇష్టమైన కోటు, లేకపోతే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయనకి ఏమైనా గోల్డ్ ఏమన్నా అన్ని పెట్టాలంటే అవన్నీ పెట్టి ఉండొచ్చు, పెట్టి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చి ఉండొచ్చు, కొన్ని వేల మందికి భోజనాలు పెట్టి ఉండొచ్చు, నాన్ వెజ్ వెజ్ అన్ని ఐటమ్స్ తోటి. కానీ ఆయన చనిపోయి ఎక్కడ కళ్ళు తెరిచిందంటే ఆయన నరకంలో కళ్ళు తెరిచింది. అంటే ఇవన్నీ జరిగినాయి ఆయనకి. పాపం ఆయనకేమో లాజర్కి ఏది జరగకపోయినా దేవదూతలు వచ్చి పరలోకానికి పోయిండు, ఈయన మాత్రం కళ్ళు తెరిచేసరికి ఎక్కడున్నాడు, నరకంలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంటా, ఇవన్నీ జరగడం, ఫినరల్ జరగడం, పెట్టెలో పెట్టడం కదా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఏమీ మైకెల్ ఆమె చెప్పిన మాట, ఇంత సర్వీస్ చేసి ఆమె ఏమంటదంటే, నేను చనిపోయిన తర్వాత మీరు నన్ను పెట్టెలో పెట్టొద్దు, ఏదైనా గుడ్డ చుట్టండి, నాకు నా సమాధి కూడా కట్టొద్దు, సమాధి మీద మళ్ళీ నేనేదో సాధించిన నా పేరు రాయొద్దు, సమాధి కూడా కట్టొద్దు అని అంటే, వాళ్ళు పెట్టెలో పెట్టలేమని చుట్టి భూమిలో పెట్టిండ్రు. అక్కడ ఒక బర్డ్స్ బాత్ పెట్టిండ్రు ఆమె చనిపోయిన ప్లేస్ లో, అంటే ఒక చిన్న పెట్టి దాని మీద అమ్మ అని రాసిండ్రు. ఆమె ఒక్కళ్ళని కూడా కనలే, ఆమెకు పెళ్ళే కాలే, కానీ చాలా మందికి దేవదాసి పిల్లలకి అమ్మ అయిపోయింది ఆమె కదా. అట్లాంటి జీవితం మనం జీవించాలి. ఆ పెట్టెలో పెట్టకపోయినా, బరియలు జరగకపోయినా, సమాధి కట్టకపోయినా మనం పరలోకానికి వెళ్ళిపోతాం, ఓన్లీ యేసు ప్రభునందు విశ్వాసం వస్తే. అదొకటే కావాల్సింది కదా, అదొకటి. రెండోది మనం చూస్తాం, ఇంకోటి చెప్తాను నేను మీకు లాస్ట్ లో.
ఆ విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఆయన నరకానికి వెళ్ళిపోయినాడు. నరకానికి వెళ్ళిపోతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిది ఆ నరకంలో ఎలా ఉంటుంది అనే విషయం యేసుప్రభు వారు వివరంగా ఇందులో రాయించి పెట్టాడు కదా. నరకం ఎలా ఉంటుంది? మొట్టమొదటిది మనం చూస్తే హీ వాజ్ కాన్షియస్ ఇన్ హెల్. ఆ నరకంలో ఆ ధనవంతుడికి తెలుసు అన్ని, తాను ఎలాంటి వాడో తెలుసు, తను ఎలా జీవించాడో తెలుసు, తనకు బ్రదర్స్ ఉన్నారన్న సంగతి తెలుసు. దూరం నుంచి అబ్రహామును కూడా చూస్తున్నాడు, తన ఇంటి డంప్ యార్డ్ దగ్గర ఉండే లాజర్ని కూడా గుర్తుపట్టిండు. అంటే నరకంలో కాన్షియస్నెస్ ఉంటుంది. నరకంలో ఏదో వేరే స్టేట్లోకి వెళ్ళిపోము. నరకంలో రిగ్రెట్ ఉంటుంది. కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి రిగ్రెట్ ఉంటుంది. మనకి ఎవరెవరు ప్రీచ్ చేసిండ్రు యేసుప్రభు గురించి, ఎంత మనం నిర్లక్ష్యం చేసాం, యేసుప్రభుని పట్టించుకోకపోవడం ఎంత ప్రమాదకరం అనే విషయం అన్ని తెలుస్తాయి మనకు. కాన్షియస్ లో ఉంటాం. అది జీవితాంతం రిగ్రెట్ ఉంటుంది. నీకు గుర్తుపెట్టుకోవాలి అది కదా. అంటే మనకు అన్ని తెలుసు. నరకం పోయిన తర్వాత కూడా మాథ్యూ అన్న ఎవరో తెలుసు, రాజు బ్రదర్ ఎవరో తెలుసు కదా, యూలా సిస్టర్ తెలుసు, కేజీఆ సిస్టర్ తెలుసు, అందరు గుర్తొస్తా ఉంటారు మనకి కదా. నరకంలో కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. నరకంలో కాన్షియస్నెస్ ఉంటుంది. అది నెంబర్ 1 మనం నేర్చుకోవాల్సింది దీంట్లో. రెండో విషయం ఏంటంటే నరకంలో గ్రేట్ పెయిన్, యాగనీ, అన్బేరబుల్ టార్చర్ ఉంటుంది. నేను యాతన పడుచున్నాను, నా వల్ల కావట్లేదు అంటున్నాడు పాపం కదా. ఆయన నరకంలో అయ్యా నేను అగ్నిలో యాతన పడుచున్నాను, నాకు ఒక్క లాజరు చేతి కొనతోటి ఒక్క నీటి పొట్టు నా నోట్లోకి వస్తే అది నాకు గ్రేట్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది అని అంటా ఉన్నాడు. అసలు ఒక్క నీటి పొట్టుతో దాహం తీరుతుందా? బాగా దాహమైనప్పుడు తీరదు. అంటే అంత తప్పించిపోతా ఉన్నాడు. అంత వేదన ఉంది నరకంలో, అంత అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది నరకంలో. జాగ్రత్త కదా. ఒకసారి నరకానికి పోతే దాన్ని మనం భరించలేము. అందుకే దేవుడు నరకం గురించి అంత హెచ్చరించాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అగ్ని జ్వాలలు ఉన్నాయి నరకంలో, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను అన్నాడు. ఆరని దప్పిక ఉంటది నరకంలో, ఆక్రందన ఉంటది, ఏడుపు ఉంటది, అలివి కాని బాధ ఉంటది, పండ్లు కొరుకుతుంటది, ఒక చుక్క నీటి కోసం మంగళార్పు ఉంటది. రెండోది నరకం పెయిన్ఫుల్ గా ఉంటది. ఇది మనకి యేసుప్రభు చెప్పింది రెండోది. మూడోది హీ ఈజ్ ప్లీడింగ్ ఫర్ మెర్సీ. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడు అంటా ఉన్నాడు కదా. ఇది చూడండి, ఇది మంచి ప్రార్థన. కనికరపడు అనే ప్రార్థన వాస్తవంగా మంచి ప్రార్థన. ఫాదర్ అబ్రహాం హ్యావ్ మర్సీ ఆన్ మీ అంటున్నాడు. ఇదే ప్రార్థన భూమి మీద ఉన్నప్పుడు చేస్తుంటే రక్షించబడేవాడు. హ్యావ్ మర్సీ ఆన్ మీ కదా. ఆ సుంకరి పరిసేయుడు ప్రార్థనలో సుంకరి ఏమని ప్రార్థన చేసిండు? పెద్ద ప్రొలాంగ్ ప్రార్థన కాదు. దేవా పాపినైన నన్ను కరుణించు అని అన్నాడు అంతే. ఆ మాట భూమి మీద చెప్పుంటే అయిపోయేది. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా దేవదూతలు వచ్చి బహుశా ఆయన్ని కూడా ఎస్కార్ట్ చేసి తీసుకుపోయేవాళ్ళేమో కదా. ఆ మాట చెప్పే టైం దాటిపోయింది. ఇప్పుడు ఆ మాట చెప్తున్నా కూడా టైం దాటిపోయింది కాబట్టి, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళిపోయినాడు కాబట్టి ఇంకా ఆ మాటకి ఏం వాల్యూ లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రార్థన మనం చేయాలి. చిన్న ప్రార్థన, హ్యావ్ మర్సీ ఆన్ మీ లార్డ్ జీసస్, హ్యావ్ మర్సీ ఆన్ మీ అని ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం అడగాలి. ప్రాణం పోయిన తర్వాత ఇంకా అడిగినా కూడా ప్రయోజనం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే అబ్రహాం రెస్పాన్స్ చూడండి. ఏమంటున్నాడు? సన్ అంటా ఉన్నాడు అబ్రహాము. సన్ అంటే బహుశా జూయిష్ క్యాండిడేట్ అయ్యాడు కదా. ఫిజికల్ గా సన్ను, అబ్రహాముకు ఫిజికల్ గా కొడుకు, స్పిరిచువల్ గా కాదు. స్పిరిచువల్ సన్ వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి, ఈ ఫిజికల్ సన్ ఏమో నరకంలో అల్లాడుతా ఉన్నాడు. సన్, దేర్ ఈస్ ఎ గ్రేట్ chasm between heaven and hell, nobody will cross over it, it is a permanent place అని అంటా ఉంటాడు కదా. అయ్యా ఒక అగాధం ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రాలేరు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. ఒక్కసారి ఆడికి ఎంటర్ అయితే ఇంక అంతే అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేము అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఐదో విషయాన్ని మనం చూస్తే హెల్కి కాంట్రాస్ట్ గా హెవెన్ ఎలా ఉంది అని అంటే ఒక్క మాట చూడండి, ఎంత బ్యూటిఫుల్ వర్స్, బ్యూటిఫుల్ మాట అంటా ఉన్నాడు. వీడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు,
అంటున్నాడు. లాజరు జీవితాంతం కష్టపడ్డాడు కదా. లాజరు భూమి మీద ఉన్నప్పుడు తిండి లేదు, లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఆరోగ్యం లేదు, లాజరు భూమి మీద ఉన్నప్పుడు బట్టలు లేవు, లాజరు భూమి మీద ఉన్నప్పుడు స్టేటస్ లేదు, లాజరు భూమి మీద ఉన్నప్పుడు పలకరించినోడు లేడు, లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఎంత కష్టం అనుభవించిండో పాపం. దిక్కులేనోడు ఒక రకంగా కదా. ఆయన చూసి ఇంతకంటే దరిద్ర బతికి ఎవడికి కావాలి అని అనుకొని ఉంటారు ఈ భూమి మీద అందరూ. అటువంటి వాడంట అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, వీడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అనే మాట కదా. పరలోకంలో నెమ్మది ఉంటది, పరలోకంలో సంతోషం ఉంటది, పరలోకంలో ఆనందం ఉంటది, పరలోకంలో సమాధానం ఉంటది, పరలోకంలో యేసుప్రభు ఉంటాడు, పరలోకంలో అబ్రహాం ఉంటాడు, పరలోకంలో దావీదు ఉంటాడు, పరలోకంలో దానియేలు ఉంటాడు, పరలోకంలో మోషే ఉంటాడు, అహరోను ఉంటాడు కదా. ఈ భక్తులందరూ అక్కడ ఉంటారు. అందరు ఉండే చోటికి మనం కూడా వెళ్ళిపోతాం. అన్యులమైన మనం, పనికిరాని వాళ్ళం మనం. ఎవరు? జెంటైల్స్, ఇస్రాయేల్ కాదు, ఇస్రాయేల్తో సహపౌరులం అంతకంటే కాదు. అయినా కూడా దేవుడు మనకు కృపించి ఆ పరలోకానికి పోవడానికి మనకి సహాయం చేస్తా ఉన్నాడనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ముగింపులోనికి వచ్చా. అయితే ఇక్కడ పాపం ఆయనకు తెలివి వచ్చింది. భూమి మీద ధనవంతుడు అనుకుంటా ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు నేను దేవుణ్ణి పట్టించుకోలే, పక్కనోడిని పట్టించుకోలే, లాజర్ని పట్టించుకోలే, దేవుణ్ణి అంతకంటే పట్టించుకోలే, మెర్సీ గురించి కూడా అడగలే. అందుకని ఏమంటున్నాడు, అయ్యా నాకు 5 మంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగా లగ్జరీగా తిని తాగి సుఖపడతా ఉన్నారు, వాళ్ళు కూడా నా ప్లేస్కే వస్తారు, నాకు అర్థమైంది. కాబట్టి ఆ లాజర్ నన్న పంపయ్యా, పంపి వాళ్ళకు సువార్త చెప్పమని లాజర్ని అని అడిగాడు కదా. తెలివి వచ్చింది ఆయనకి అక్కడ. ఆడికి పోయిన తర్వాత అయితే బుద్ధి వచ్చినప్పుడు అని. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి వర్కౌట్ అయిపోయింది ఆయనకి. ఆయనకు సాల్వేషన్ వచ్చింది. ఈయన నరకానికి వెళ్ళిపోయింది కాబట్టి ఈయనకు బుద్ధి వచ్చినా కూడా ఏమన్నాడు, ఇక్కడ నుంచి చచ్చిపోయినాడు ఒకడు పోతే వాళ్ళు నమ్ముతారయ్యా అంటే అప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటి, నో నో నో, ఇక్కడ నుంచి ఎవ్వరు పోయేది లేదు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు విని రక్షించబడాల్సిందే అని అన్నాడు. దాని అర్థం ఏంటి, అక్కడ బైబుల్ ఉంది, బైబుల్లో చెప్పే మాటలు ఉన్నాయి, ఆ మాటలు విని రక్షించబడాలంతే. మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరిని పంపడం కుదరదు. బైబుల్లో ఉందా లేదా? బైబుల్ ఉందా లేదా? బైబుల్ ఉంది కాబట్టి బైబుల్నే నమ్మాలి. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు రారు మన కోసం చెప్పడానికి కదా. అదే చెప్తా ఉన్నాడు అబ్రహాం, మీరు అక్కడ వినాలి అంతే, ఆ మాటలు విని రక్షించబడాలి అంతే తప్ప. అంటే దాని యేసుప్రభు యొక్క అబ్రహాము యొక్క ఉద్దేశం, దేవుడు చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, అద్భుతాలు చేయడం ద్వారా కాదు మీరు నమ్మాల్సింది, అద్భుతాలు చేయడం ద్వారా రక్షించబడతారని కాదు, వాక్యం వలన రక్షించబడతారు. వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి చెప్పిన వాక్యం వినాలి, బైబిల్ చదవాలి, బైబిల్లో రాయబడిన విషయాలు గ్రహించి వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోవాలి తప్ప మళ్ళా ఇక్కడ నుంచి ఒకళ్ళు పోయి చెప్పడం అనేది ఉండదు అనే విషయాన్ని అక్కడ అబ్రహాము తెలియజేస్తా ఉన్నాడు కదా. మోషేయు ప్రవక్తలు ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. మిరాకిల్స్ డిడ్ నాట్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్, బట్ గాడ్స్ వర్డ్ విల్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్. వినుట వలన విశ్వాసం కలుగును అని కదా. మృతుల్లోంచి ఒకడు పోయి చెప్తే నమ్ముతారని అంటా ఉన్నాడు. మృతుల్లోంచి ఒక ఆయన లేచి చెప్తున్నాడు కదా, చెప్పిండు కదా, ఆ మాటలు నమ్మాలి కదా. మృతుల్లోంచి లేచిన వాళ్ళు ఎవరు? యేసుప్రభు కదా. చనిపోయి తిరిగి లేచిండు ఆయన, మరి ఆయన మాట వినాలి కదా. మృతుల్లోంచి ఒకడు లేస్తే నమ్ముతారయ్యా అంటే ఇప్పుడు యేసుప్రభు చెప్పే మాట నమ్ముతున్నారా ఎవరైనా? మృతుల్లోంచి లేచిండు కదా ఆయన, మరి ఆయన చెప్పే మాటలు నమ్మాలి కదా. కాబట్టి వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఒకటి విశ్వాసం ఉంచాలి, రెండవది ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి 31వ వచనంలో. ఇంకోటి ఏం కావాలి మనకి రక్షింపబడాలంటే? 2 కావాలి మనకి రక్షింపబడాలంటే. ఒకటేమో విశ్వాసము, రెండోది ఏంటి? 31వ వచనంలో నేను ముగిస్తా ఉన్నా. అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. 30వ వచనంలో అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అంటా కదా. ఇక్కడ 2 చెప్తా ఉన్నాడు యేసుప్రభు. పరలోకానికి రావాలంటే ఏం చేయాలి? మారు మనసు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇది రక్షణకు 2 కాయిన్. రక్షణ అనే కాయిన్కి 2 పార్శ్వాలు. ఒకటేమో విశ్వాసము, రెండోదేమో మారు మనసు కదా. మారు మనసు గురించి చెప్పిండు యేసుప్రభు, విశ్వాసం గురించి కూడా చెప్పిండు. విశ్వాసము మారు మనసు ఉంటే పరలోకానికి వెళ్తాం,
విశ్వాసము మారు మనసు లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇంకా యేసుప్రభు వారు చెప్పిన ఒక ప్రమాదకరమైన ఉపమానం ఇది, స్టోరీ నరకం గురించి. కాబట్టి దీన్ని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయండి. రక్షణ లేని వాళ్ళు ధ్యానం చేసి, పిల్లలు కూడా మీరు చదవాలి నైట్ మళ్ళీ పడుకునేటప్పుడు. దీని గురించి చదివి ధ్యానం చేసి అర్థం చేసుకొని మనం సాధ్యమైనంత తొందరగా రక్షణ తీర్మానం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకెవరికైతే రక్షణ లేదో. దేవుడి మాటలు దీవించునుగా. Says what is highly esteemed among people is detestable in the sight of God. We saw examples of wealth and status and power and pride. Why is it detestable? If you esteem it highly, that is going to take you to hell. If you esteem it higher than God, that's why you should learn to keep money, power, position, everything under your feet. He said, no, there will be a lot of prayer meetings in hell. Hell gives great clarity. The clarity which you don't have on earth, hell will surely give that clarity. If you don't believe in on earth, surely in hell, without doubt. Surely. There are, somebody said, no, there are no atheists in hell. Atheists are there only on earth. Hell you will be fully convinced. No doubt. Wise are the people who live for God while standing. He made two beautiful prayers, right? One is, he asked, please send Lazarus to dip a finger in water. That would never have dreamt of doing on earth. Telling Lazarus to dip a finger and never have dreamt that. Every culture, if someone asks for water, we give water, right? Yeah, somebody says, I'm thirsty. Summer, that is why you have water. That request is not granted. Second, a greater request, praying for his brothers, burden for soul. That also not done. Because time is over. Grace period is over. Our life on earth is a grace period. After that, we go into the wrath of God. On earth, even our half-hearted prayers, God answers. Our sleepy prayers, God answers. Our casual prayers, God answers. But after this time on earth, the most heartfelt, sincere, and even intercessory prayer. But will not answer to. Maybe be very careful about our life on earth. Father, we thank you for this time you have given. Thank you for the word that reminds us about the seriousness of the place of eternal suffering. And in hell, surely we'll realize we cannot save. That how easy salvation, how reachable it is. Give us the right sense of priorities, Lord. Do not chase the things that are detestable in sight. We hear all these things, but foolishly still not believe. We go our own way. Help us to be serious about your things. As a church, may we can fellowship. Be serious and walking close to you, living intentionally for you. May none of us perish, Master. Have mercy on us. Have mercy on each one of us. Teach us to give away. Teach us to be accountable to you. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.